ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా విద్యార్థి అమరవీరులను తలుచుకుంటూ వీరులారా వందనము విద్యార్థి అమరులారా వందనము పదాలకు మా త్యాగదనులారా మరచిపోబోలేము గుండెల్లో గుడి గడుతాము కోరు దండం పెడుతాము వీరులారా వందనము విద్యార్థి అమరులారా వందనము పదాలకు తెలుసుకుంటూ అదేవిధంగా 60 సంవత్సరాల తెలంగాణ తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమంలో ఎంతోమంది అమరులు అశువులు బాసినటువంటి అమరవీరులకు ఇది ఈ తెలంగాణ ఆవిర్భావం అంకితమిస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు మనకు స్వాతంత్రం రానట్టే అయింది. ఒక దొరల చేతిలో ఈ తెలంగాణ కట్టుబడిపోయింది. వాళ్ళ యొక్క ఈ తెలంగాణ ప్రజల అణచివేతను గురి చేస్తూ మొత్తం ఆదాయము సొమ్ము చేసుకోవడానికి మాత్రమే వాళ్ళకి ఏర్పడ్డది. 2023లో మాత్రమే మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు మరియు తెలంగాణ కవులకు రచయితలను అందరినీ గౌరవించుకుంటూ వారికి సత్కారాలు సన్మానాలు చేస్తూ వారి యొక్క ఉద్యమానికి పూర్తిగా న్యాయం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కోసము కేకే కమిటీ ఏర్పాటు చేసి వారికి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఆలోచన చేస్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు కావడానికి సహకరించిన అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఉద్యమామి వందనాలతో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ.